సీరియల్స్‌లోకి ఎప్పుడే ట్రై అయ్యారు మీరు? సినిమా అంటే హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత నేను సినిమా అనేది నా యొక్క మెయిన్ గోల్. అంటే ఒక యాక్టింగ్ నుంచి వచ్చినప్పుడు సినిమా అనేది. బట్ నాకు అందుబాటులో ఉన్నది టెలివిజన్. టీవీ కాబట్టి టీవీలో నాకు దొరికింది నాకు అవకాశం. సో అక్కడే నేను టీవీ సీరియల్స్ 92 నుంచి నేను సింగిల్ ఎపిసోడ్స్ అవి చేస్తున్నానండి అప్పటి నుంచే. ఓకే. అలాగే దూరదర్శన్ మొట్టమొదటి సీరియల్ అనుబంధం అని ఒక సీరియల్ వచ్చిందండి. అందులో ఒక మంచి క్యారెక్టర్తో నేను ఎంటర్ అయ్యానండి. ఓకే. ఫుల్ లెంత్ సీరియల్. ఓకే. దాని తర్వాత మంజుల నాయుడు గారు, బిందు నాయుడు గారు, సుధాకర్ నాయుడు గారు వీళ్ళను సపోర్ట్ చేశారండి బాగా సీరియల్స్. అలాగే జీకే మోహన్ గారు అండి. జీకే మోహన్ గారు నాకు బాగా సపోర్ట్ చేశాడు. ఎస్పెషల్లీ ద ఇనిషియల్ స్టేజ్లో బాగా ఒక ఆర్టిస్ట్గా, మేకప్ ఆర్టిస్ట్గా రెండూ చేయమని నేను ఎంకరేజ్ చేసేవాడు. సో ఆ విధంగా మన సీరియల్స్ సింగిల్ ఎపిసోడ్ చేసుకుంటూ, అలాగే ఋతురాగాలు, కస్తూరి, దాంతో ఇంకా నేను బాగా గుర్తింపు తెచ్చిన సీరియల్స్ అయితే అవి అంటారు. అవండి. ఋతురాగాలు, కస్తూరిలో మాత్రం నాకు బాగా వచ్చిందండి. అలాగే వర్చస్వి అని ఒకటి, సుందరం గారు వాళ్ళు, అలాగే మీర్ గారు నాకు మొట్టమొదటి కెమెరా అండి ఆయన. ఓకే. సో వాళ్ళందరూ అంతవరకు కస్తూరి వరకు చేశారండి. ఆ తర్వాత దూరం వద్దులే, మనకు ఇక్కడే ఆగిపోతున్నాం, మన ఇది కాదని చెప్పేసి నేను సినిమాలకు రావడం జరిగింది. పూర్తిగా వదిలేసి సినిమాలకు వచ్చేసారు? అవునండి. ఎందుకంటే కొన్ని ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఫీల్ అయ్యానండి సీరియల్స్లో. అవునండి. ఏంటంటేనండి, సీరియల్లో ఎంత బాగా చేసినా కూడా ఎప్పటికప్పుడు కొత్త వెతుకులాటనే. అంటే గుర్తింపు వస్తుంది, ఆ క్షణంలో అందరూ చప్పట్లు కొడతారు. ఆ సీరియల్ అయిపోయిన తర్వాత మనల్ని ఎవడూ పట్టించుకోరు. మళ్ళీ తిరగాలి, మళ్ళీ ఉండాలి. అంటే టాలెంట్ అనేది ఉన్నా కూడా మంచి వేషాలు ఇవ్వరండి. ఏదో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇస్తారు. ఓకే. కొంతమంది ఎందుకు చేస్తావు ఊరికే మాటికి ఫోన్, అసలు నువ్వు రావద్దు, అసలు ఇక్కడికి అసలు కనిపించదు నువ్వు అని చిత్కారాలు కూడా చేస్తారండి. అది కొద్దిగా బాధ అనిపిస్తుంది. అంటే నేను చదువుకున్నానండి, ఏదో ప్యాషన్ తోటి వచ్చాను. ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మాలాంటి వాళ్లకు, చదువుకున్న వాళ్లకు ఒక క్యారెక్టర్ దొరకదా అనేది పెద్ద క్వశ్చన్ అండి నాకు. సో ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు అనుకున్నానండి, అరే ఇంత కష్టపడుతున్నాం టెలివిజన్ సీరియల్లో, ఇంత గుర్తింపు వస్తుంది, ఎప్పుడెప్పుడు వెతుకులాట ఉంది. బట్ ఒక ప్రొఫెషనల్గా ఎదగాలంటే ఒక సినిమా ఒక్కటే ప్రొఫెషనల్ మార్గం అని నిర్ణయించుకున్న ఆ రోజు. మనం ఏదైనా కష్టమైనా, నష్టమైనా, చావైనా, బతికినా సరే ఆ సినిమాలోనే తేల్చుకుందాం మనం అని నేను షిఫ్ట్ అయ్యానండి. ఓకే. పోనీ డబ్బులన్నీ ఇచ్చేవాళ్ళ కనీసం? ఏదో ఇప్పుడు ఇచ్చేంతవరకు డౌటేనండి. ఇవ్వచ్చు, ఒక పోనవచ్చు. అంటే ఒక రోజు వేసాక దాదాపుగా 3 months వెయిట్ చేయాలి. ఓకే. 10 సార్లు ఫోన్ చేయాలి. అంటే అప్పట్లో ఒక్కొక్క రూపాయి ఫోన్ ఉండేది. ఆ రూపాయలు లెక్కేసుకుంటే నా రెమ్యునరేషన్ నాకు వచ్చేసింది నాకు. ఓకే. వాళ్ళు ఇచ్చేది ఏంటి ఇంకా వాళ్ళు. ఓకే. సో ఒక విరక్తి పుట్టింది నాకు. బాగా ఇబ్బంది పడ్డారు. ఎన్ని సంవత్సరాల జర్నీ అండి సీరియల్స్కి సంబంధించి? సీరియల్స్లో 91 నుంచి నేను దాదాపుగా 2000 దాకా ఉన్నానండి. 2000, 2001, 2 దాకా ఉన్నానండి. 9 years ఉన్నానండి. చాలా విపరీతంగా ఉన్నాను, బాగా ప్రయత్నాలు చేశాను. ఇది మెయిన్ కారణం అండి. అంటే ఎప్పటికప్పుడు కూడా ఈ వెతుకులాట నా వల్ల కాదండి. మనం ఏదన్నా సరే మనం ఎఫర్ట్ పెట్టినప్పుడు వాళ్ళు గుర్తించాలి. గేలిగా నవ్వడము, వచ్చాడు వీడు, చూద్దాంలే అమ్మ, వాళ్ళ ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేస్తే ఎందుకు చేస్తావా మాటికి అంటారు. వాళ్ళే చేయమంటారు ఫోను, మళ్ళీ వింటారు. సో వద్దులే, మనము అదే బెటర్ అని చెప్పి నేను ఇంకా ఇటు వచ్చేసానండి. ఓకే. సినిమా కష్టాలన్నీ మాట ఉంటుంది, అసలు మీకు సీరియల్ కష్టాలు అనమాట గట్టిగా. అలాగే నాటకాలు కూడా అంతేనండి. నాటకాల్లో కూడా నన్ను ఒక ఆర్టిస్ట్గా కంటే మేకప్ ఆర్టిస్ట్గా చూడడం మొదలుపెట్టారు. ఓకే. అది కూడా నాకు కొద్దిగా బాధ వేసింది. నాకు నేను ఒక ఆర్టిస్ట్ని, నాకు తెలుసు నేనేమిటో, నా యొక్క టాలెంట్ ఏమిటో నాకు బాగా తెలుసు. ఏ ఒక్కరు కూడా వేషం ఇచ్చేవారు కాదండి. అడుక్కోవాలి, అడిగినా సరే వేషాలు లేవు. ఏ నాటకాలు కూడా చెప్తున్నాను నీకు నేను. ఇక్కడ చూస్తే అదే పరిస్థితి, ఇక్కడ చూస్తే అదే పరిస్థితి. ఇక్కడ చూస్తే మేకప్ చేస్తావా. ఆ ఆర్టిస్ట్ అనేవాడు లోపల బాగా ఉంటుంది లోపల ఒక సఫికేషన్ వచ్చేసిందండి. బాగా మామూలు సఫికేషన్ కాదు. అంటే నేను ఏంటి, మనము ఆర్టిస్ట్గా వచ్చాము, ఎటు పోతున్నాం మనము. సరే మేకప్ చేయడం తప్పేం కాదు, చేస్తాను. బట్ నాలో ఉన్న ఆర్టిస్ట్ కూడా వాడు, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు, డబ్బేనా ముఖ్యం, నువ్వు మన నేమ్ సాటిస్ఫై చేయవా అని వాడు ప్రతిరోజు క్వశ్చన్ చేయడమే వాడు. సో ఆర్థిక ఇబ్బందులు, చదువుకున్నాము, సెటిల్మెంట్ లేదు కాబట్టి ఎక్కడో దగ్గర మనము అడ్జస్ట్ అయ్యి, సరే
ప్రస్తుతం నువ్వు ఆగరా, నీ టైం వస్తుంది, ఆగు నువ్వు అని నా ప్రయత్నం చేసుకుంటూ ఉన్నానండి, ఎక్కడ కూడా నేను అలసిపోకుండా.